G7 సదస్సు కెననాస్కిస్ కెనడాలో ముగిసింది. మనందరికి తెలుసు G7 అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు, అడ్వాన్స్డ్ ఎకానమీస్ లేదా ఇండస్ట్రియలైజ్డ్ ఎకానమీస్ అనొచ్చు. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలా చాలా పెద్ద దేశాలు అనమాట. అయితే G7 సదస్సులు అనేవి కేవలం రిటారిక్గా మారిపోయాయి, అంటే అలంకారప్రాయంగా మారిపోయాయి, కానీ వాటిలో పెద్దగా మనం అచీవ్ చేసేది ఏమీ లేదు. అదేవిధంగా ప్రతిసారి G7 సదస్సుకి మధ్య కాలంలో ఇండియాని ఒక అవుట్ రీచ్ దేశంలా పిలుస్తున్నారు. అంటే మనం G7లో భాగం కాకపోయినా మనల్ని పిలుస్తున్నారనమాట. మనం వెళ్ళి అక్కడ పెద్దగా సాధించింది ఏమైనా ఉందా అని చెప్పి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ కొన్ని అంశాలు గమనించాలి. కెనడా ఒక పక్క భారత్కి వ్యతిరేకమైన వ్యాఖ్యలు ఇంతకుముందు చాలా చేసింది. ముఖ్యంగా ట్రాన్స్నేషనల్ రిప్రెషన్ అనే పదం ఇప్పుడు చాలా చర్చలో ఉందన్నమాట. అంటే కెనడా భారత్ పైన ఎలిగేషన్స్లో ఖలిస్తానీయుల్ని, ఎవరైతే ఈ సిక్ సింపథైజర్స్ సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళని కెనడాకు వచ్చి మరీ భారతదేశం వేధిస్తుందని చెప్పి అప్పట్లో ఎలిగేషన్ చేసిందనమాట. రీసెంట్గా G7లో కూడా ట్రాన్స్నేషనల్ రిప్రెషన్, అంటే ఇండియా పేరు వాడకుండా ట్రాన్స్నేషనల్ రిప్రెషన్ అనే పదాన్ని మాత్రం వాడినట్టు తెలుస్తుంది అనమాట. ఇదంతా పక్కన పెడితే ఓ పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇంకో పక్క ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్, మరో పక్క ఇజ్రాయెల్ గాజా పైన భీకరమైన దాడి, ఎటువంటి మానవత్వం లేకుండా ఫుడ్ ఎయిడ్, మెడికల్ ఎయిడ్ కూడా గాజాకు పూర్తిగా ఆపేసిన పరిస్థితి అనమాట. ఇవన్నీ ఒక పార్శ్వం అయితే, మరో పక్క డొనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్, టారిఫ్ వార్, దేశాలపైన విపరీతమైన పన్నులు వేయటం, అదేవిధంగా ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని పంపించేయటం, ఇవన్నీ గమనిస్తే అసలు G7 ఏం పనిచేస్తుంది, ఏం సాధిస్తుంది, ఎందుకు వీళ్ళు చర్చలు జరుపుతున్నారు, ఏమీ ఫలితాలు లేకుండా ఎందుకు మన దేశం నుంచి మోడీ గారు కూడా వెళ్ళారని చెప్పి చాలా చర్చ జరుగుతుందన్నమాట. ఇంకో పక్క ఇండియాకి ఒక మంచి సందర్భం, మంచి విషయం, మంచి పరిణామం ఏంటంటే G7కి మన ప్రధాని గారు వెళ్ళటం వల్ల ఇండియా కెనడా సంబంధాలు ఇప్పుడు మెరుగుపడ్డాయి. ఇరు దేశస్తులు కూడా, అంటే ఇరు దేశాల వైపు కూడా హై కమిషనర్స్ని అపాయింట్ చేసుకుందాం అంటే 2 సంవత్సరాల నుంచి కూడా ఈ నిజ్జర్ హత్య కేసులో కెనడా మనపైన చాలా అక్యూజేషన్స్ వేసింది. ఈ టైం నుంచి కూడా మన డిప్లొమాటిక్ స్టాఫ్ని పూర్తిగా తగ్గించేస్తున్నాం. ఇప్పుడు మళ్ళా హై కమిషనర్స్ని అపాయింట్ చేసుకుంటాం. అంతేకాదు, ఇండియా కెనడా మధ్య ఎర్లీ ప్రోగ్రెస్ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చలు ఏదైతే ఉన్నాయో అవి స్టాల్ అయిపోయాయి, ఈ గొడవల వల్ల ఆగిపోయాయి అనమాట. మళ్ళీ అవి రెస్టోర్ అవుతాయి. ఇవి కనుక ముందుకెళ్తే కనుక సెపా, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కూడా ముందుకెళ్తుంది అనమాట. సో ఇండియా కెనడా ట్రేడ్ అనేది ఇప్పుడు చాలా అవసరం. కాబట్టి ఈవెన్ కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ కార్నీ కూడా ఇండియా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్, ఇండియాను వదులుకుని మనం ఏం చేయలేం, ఇండియా సప్లై చైన్స్ లో కూడా కీలక పాత్ర పోషిస్తుంది, కాబట్టి ఇండియా మనకు కావాలని చెప్పి ఆయన అక్కడ మీడియా కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో ఇండియా కెనడా సంబంధాలు అనేవి కొత్త పుంతలు తొక్కబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు.